ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గత 4 నెలల కంటే ఈ వారం చాలా బాగుంది. ఎంచేత అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం, గురుడు ద్వితీయ స్థాన సంచారం, శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం, శని లాభస్థాన సంచారం, ఇలా గ్రహముల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు తప్ప మిగిలినన్నింటా విజయం ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలం. ప్రతి పని ఎందుకు కూడా చాలా శ్రద్ధతో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి ఆలోచనలు అనేవి ఉంటాయి. అలాగే వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. పార్ట్నర్షిప్ చాలా అనుకూలంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్షిప్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా కొన్ని సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి. దూరం నుండి కొంతమంది వ్యక్తులు వస్తారు, మిమ్మల్ని కలుసుకుంటారు, మీకు వారికి తగినటువంటి సూచనలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. శుభరూపమైనటువంటి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు తప్పనిసరిగా వెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండడం, మినుగులతో అంటే గారెలు నైవేద్యం పెడుతూ ఉండడం, పాయసం కూడా నైవేద్యం పెట్టడం మంచిది. ఒక శుభవార్త వారాంతం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా మీరు శ్రద్ధగా చేయగలుగుతారు. అంతేకాకుండా పబ్లిక్లో రిలేషన్స్ పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేయవలసి వస్తే నువ్వే చేయాలి ఈ పని అంటారు. ఈ విధంగా సంఘంలో, సమాజంలో మంచి గౌరవంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కాలం చాలా యోగవంతమైనది కాబట్టి ముఖ్యమైనవన్నీ తప్పనిసరిగా చేయవచ్చు.